అందరికీ నమస్కారం. ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలోని నవమాధ్యాయమైన రాజవిద్య రాజగుహ్య యోగము పారాయణము వలన కలుగు ఫలము గురించి తెలుసుకుందాం. పూర్వము నర్మదా నదీ తీరమున మాహిష్మతి అను పట్టణమున మాధవుడు అను బ్రాహ్మణుడు ఉండెను. అతడు గొప్ప విద్వాంసుడు మరియు ధర్మ ప్రవృత్తి గలవాడు. ఒకప్పుడు అతడు ఒక యాగము తలచి బలియిచ్చుటకు ఒక మేకను తెచ్చెను. సరిగ్గా బలియిచ్చు సమయంలో ఆ మేక, ఓ ద్విజోత్తమ, ఈ యాగము వలన నీకు శాశ్వత ఫలితం ఏమీ చేకూరదు, మరియు పశువులను హింసించుట వలన నాకు పట్టిన దుర్గతియే నీకు పట్టగలదు అని విప్రునితో పలకగా, అప్పుడు ఆ బ్రాహ్మణుడి కోరికపై ఆ మేక తన పూర్వ వృత్తాంతము ఇట్లు చెప్పెను. ఓ విప్రుడా, పూర్వము నీ వలనే నేను బ్రాహ్మణ వంశమున జన్మించితిని. ఒకనాడు మా పుత్రుడు రోగగ్రస్తుడు కాగా నా భార్య యొక్క ప్రేరణచే రోగశాంతి కొరకు ఒక మేకను చండికాదేవికి బలి ఇచ్చితిని. ఆ దృశ్యము చూసిన దాని తల్లి నన్ను మేకజన్మ ఎత్తులాగున శపించెను. కావున నేను అనేక నీచ జన్మలను పొంది ఇప్పుడు ఈ ప్రకారం మేకనై పుట్టి బాధలను పొందుచున్నాను. ఆ వాక్యములు విన్న బ్రాహ్మణుడు బాధపడుచు అత్యంత సుఖప్రాప్తికై మార్గము తెలుపమని కోరగా ఆ మేక ఇట్లు చెప్పెను. పూర్వం కురుక్షేత్ర నగరమున చంద్రశర్మ అను రాజు ఒకనాడు సూర్యగ్రహణ కాలమున బ్రాహ్మణునకు కాలపురుష దానము చేయ తలచి ఉత్తముడుకు విప్రుని రప్పించి యథావిధిగా దానము చేసెను. వెంటనే కాలపురుష విగ్రహము నుండి చండాల దంపతులు ఉద్భవించి దాన ప్రతిగ్రహీతయగు బ్రాహ్మణుని బాధించసాగెను. కానీ తక్షణమే అతడు గీత నవమాధ్యాయమును పారాయణము చేయసాగెను. అప్పుడు ఆ అధ్యాయమునందలి ఒక్కొక్క అక్షరం నుండి ఒక్కొక్క విష్ణుదూత ఆవిర్భవించి ఆ చండాల దంపతులను దూరముగా తరిమివేసిరి. రాజు ఆశ్చర్యపడి ఏ మంత్రమును జపించుటచే బ్రాహ్మణుడు ఆ భయంకరమైన విపత్తును దాటగలిగినని అడుగగా, ఆ బ్రాహ్మణోత్తముడు తాను నవమాధ్యాయమును జపించితిననియు మరియు తానెల్లప్పుడూ గీత నవమాధ్యాయమును పారాయణము చేయుననియు దానిచే సమస్త ఆపదలు ప్రతిగ్రహణ దోషములు తొలగిపోవుచున్నవని చెప్పగా, రాజును అతని వలన 9వ అధ్యాయమును అభ్యసించెను. దానిచే ఇరువురు ముక్తులైరి. గీతాయాం నవమాధ్యాయ మంత్రమాలా మయా స్మృత తన్మ్యాహత్మమిదం సర్వం త్వమవేహి మహీపతి. గీతాయాం నవమాధ్యాయం జపామి ప్రత్యహం నృప నిస్తీర్ణాశ్చాపదస్తేన కు ప్రతిగ్రహ సంభవా. మేక ఇట్లు పలుకగా ఆ బ్రాహ్మణుడు మేకను చంపక వదిలేసి శ్రీమద్ భగవద్గీత నవమాధ్యాయమును శ్రద్ధగా పారాయణం చేయుచుండెను. పరమపదమును పొందెను. కావున గీత నవమాధ్యాయ పారాయణం చే ప్రతి గ్రహణాది జనిత దోషములు నశించి తుదకు మోక్షము లభించును. నమస్కారం.